ప్రార్థన చేయాలన్నా చేయలేని పరిస్థితి, మొరపెట్టాలన్నా ఆయన సన్నిధిలో కూర్చునాలన్నా మాటలు రాని పరిస్థితి. డోంట్ వెయిట్ టు ప్రే అంటిల్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇంకా చేయి జారిపోయిందన్న పరిస్థితి వచ్చేంత వరకు ప్రార్థన, దేవుణ్ణి మర్చిపోవద్దు. ఏ రీతి అయితే నూనె నీరు కలవదో అదే రీతిగా పరిశుద్ధాత్ముడు అనే నూనె ఈ లోకం అనే నీటితో కలవదు. పరిశుద్ధాత్మ పొందుకున్న మీరు మరలా లోకంలో మునిగితే అక్కడ పరిశుద్ధాత్ముడు నిలవలేడు. ఇట్ ఈస్ ఈదర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ వర్షిప్, నాట్ బోత్. లోక వినోదాల లేక ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన, జీవిత అర్పణ మీరే పరీక్షించుకోండి. జాన్ మెకార్థర్ అనే దైవజనులు ఇలాగ చెప్పారు. ఏంటిదంటే, అపవాది మనల్ని ఎలాగ మభ్యపరుస్తాడంటే, పాపము పెద్ద ప్రమాదకరమైనది కాదులే, పరలోకము విన్నంత గొప్పగా ఉండదులే, నరకము నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదులే, సువార్త తర్వాత చూద్దాములే, తర్వాత విందాములే, తర్వాత చేద్దాములే, దానికి ఇప్పుడు అంతా తొందరే లేదులే అంటూ మనల్ని మోసం చేస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు దూరంగా వెళ్ళలేదు, మనమే దేవుని నుండి దూరంగా వెళ్ళి భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాము. అయినప్పటికీ నేటికి ఈ క్షణమైన మరలా పిలుస్తున్నాడు.